మీరు మీ ప్రోడక్ట్‌ని ఫారెన్ మార్కెట్‌లో ఎక్స్‌పోర్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకు కొన్ని డౌట్స్ రావచ్చు. అసలు మన ప్రోడక్ట్‌ని వేరే కంట్రీస్‌కి ఎందుకు ఎక్స్‌పోర్ట్ చేయాలి? అండ్ నా ప్రోడక్ట్‌కి విదేశాల్లో డిమాండ్ ఉందా? ఎందుకంటే ఇంటర్నేషనల్ బిజినెస్ అంటే కొంచెం రిస్క్ ఉంటుందేమో అని, అంత రిస్క్ ఎందుకని అనుకుంటారు. సో, అయితే ఈ వీడియోలో అసలు మన ప్రొడక్ట్స్ వేరే కంట్రీస్‌కి ఎందుకు ఎక్స్‌పోర్ట్ చేయాలి? దానివల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకుందాం. ఫస్ట్ డిమాండ్. మన దగ్గర తయారయ్యే ప్రొడక్ట్స్ గాని, లేదంటే అగ్రికల్చర్ ఐటెమ్స్ గాని కొన్ని కంట్రీస్‌లో దొరకవు. సో, అక్కడి వాళ్ళు మన ప్రొడక్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. అప్పుడు మన ప్రొడక్ట్‌కి ఆటోమేటిక్‌గా డిమాండ్ అనేది ఉంటుంది. సో, డిమాండ్ ఉందంటే సేల్స్ కూడా ఈజీ అవుతాయి. నెక్స్ట్ యాక్సెస్. ఎక్స్‌పోర్టింగ్ చేయడం అనేది పెద్ద రిస్క్ లాగా ఫీల్ అవుతుంటారు. సో, అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రెజెంట్ డేస్‌లో ఇంటర్నెట్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. అండ్ సోషల్ మీడియా కూడా చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంది. సో, మనకి ఎక్స్‌పోర్ట్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా లైక్ ఎక్స్‌పోర్ట్ చేయాలనుకునే కంట్రీ ట్రేడ్ పాలిసీస్ అండ్ అదర్ థింగ్స్ లాంటివి చెక్ చేసుకోవడానికి ఈజీగా మనం ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాఫిటబిలిటీ. ఎక్స్‌పోర్టింగ్ అనేది కరెక్ట్ వేలో చేయగలిగితే అన్ని స్మాల్ అండ్ మీడియం సైజ్ బిజినెసెస్ కూడా ప్రాఫిట్‌లో ఉంటాయి. మన ఇండియాలో చేసే బిజినెస్ కంటే ఫారిన్ కంట్రీస్‌లో 5 టైమ్స్ ఎక్కువ ప్రాఫిట్స్‌ని పొందొచ్చు. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ బెనిఫిట్స్. ఎక్స్‌పోర్ట్ చేయడం వల్ల ఇండియన్ ఎకానమీ గ్రో అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో, దానివల్ల గవర్నమెంట్ కూడా మంచి మంచి బెనిఫిట్స్‌ని ఇస్తుంది. లైక్ టాక్స్ ఎగ్జెంప్షన్ లాంటివి.